నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు 6 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూకి స్వాగతం. కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ వాళ్ళందరికి కాదని బల్మూర్ వెంకట్కి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. మరి బల్మూర్ వెంకట్కే ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? మరి ఆయన రాహుల్ గాంధీతో క్లోజ్ ఉండడమా, లేక గత ప్రభుత్వ హయాంలో పోలీసుల లాఠీ చార్జీలు కావచ్చు, ఆ సమయంలో ఏదైతే విద్యార్థి సమస్యలపైన ఏ రకంగా పోరాటం చేశారో అవన్నీ గుర్తించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బల్మూరి వెంకట్కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిందా అనే అంశం పైన 6 టీవీ స్టూడియోలో బల్మూరి వెంకట్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని తెలుసుకుందాం. ముందుగా నమస్కారం, కంగ్రాచ్యులేషన్స్. ఎలా ఫీల్ అవుతున్నారు? ఎమ్మెల్సీ అయ్యారు అంటే నేను పడ్డ కష్టానికి పార్టీ గుర్తించి నా పైన ఒక బాధ్యతని పెట్టిందని చెప్పి భావిస్తున్నాను. సరే, మొన్నటి వరకు ఆవేశంగా అంటే ఒక ఫ్రీ బర్డ్ లెక్క పనిచేస్తుండే. ఈరోజు ఏంటంటే రేపటి యువతకి ఆదర్శంగా ఉండగలుగుతాడు ఈ బల్మూరి వెంకట్ అని చెప్పని అతి చిన్న వయసులో ఒక అవకాశం కల్పించింది. సంతోషంగా ఉంది. అట్ ద సేమ్ టైం సంతోషం కంటే ఎక్కువ దీన్ని ఏదో రకంగా చేసి ఒక మార్క్ పాలిటిక్స్లో ఇవ్వాలని, అంటే ఒక యువత రాజకీయాల్లోకి వస్తే ఏ రకంగా మార్పు తీసుకురాగలుగుతాడు అనేది ఒకటి చూపివ్వాలనుకుంటున్నాను. అంటే ఒకటి, మీరు ఎమ్మెల్సీగా మీరు నామినేషన్ వేయండి అని మీకు ఎక్కడి నుంచి కాల్ వచ్చింది? ఫస్ట్ కాల్ ఎవరు చేశారు? ఎట్లా అనిపించింది? ఎమ్మెల్సీకి దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారికి సంబంధించి వారి దగ్గరికి వెళ్ళి వారి సహచరుల దగ్గరికి వెళ్ళి ఏమన్నా కాల్ చేసి ప్రిపేర్ చేసుకోమని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇక లాస్ట్కి ఫైనల్ అయిందన్న అన్ని మీడియా ముఖ్యంగా, అంటే వాస్తవానికి నేను ఎక్కడ కూడా వెళ్ళి దీనికి లాబీ చేయలేదు, ఎవరిని కూడా కలవలేదు. ఇంకా రేపు ఉంది లిస్ట్ వస్తుంది అనగా ఢిల్లీకి వెళ్ళి మా ఆర్గనైజేషనల్ ఇన్ఛార్జ్ గారు కాల్ చేసి బెస్ట్ ఆఫ్ లక్, కంగ్రాచులేషన్స్, మేము ఏదైతే నువ్వు పడ్డ కష్టానికి వీ హ్యావ్ రికగ్నైజ్డ్ యువర్ వర్క్ అని చెప్పి చెప్పారు. నామినేషన్ ప్రిపేర్ చేసుకోమని చెప్పి నామినేషన్ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. కానీ ఎన్ఎస్యూ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మీరు పోలీసులతో తిన్న దెబ్బలు కావచ్చు, ఆ టైంలో పోలీసులు చేసిన హరాస్మెంట్, ఇవన్నీ ఈరోజు ఈ ఎమ్మెల్సీ అవ్వడానికి కారణమై ఉండొచ్చా? అంటే 100%. అంటే స్వార్థం లేకుండా ప్రతిసారి కూడా అనేక సందర్భాల్లో నేను పోరాటం చేస్తున్నప్పుడు కూడా అనేక ఇంటర్వ్యూలలో కాంగ్రెస్ పార్టీ యువతని గుర్తించదు, నేను ఎన్ని కష్టాలు పడ్డా హేమీలు ఉంటారు, కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిది, ఇందులో రాజకీయంగా సస్టైన్ అవ్వడం చాలా కష్టము, నీ పరిస్థితి ఏందని ఎంతోమంది నన్ను ప్రశ్నించారు. ఆ ప్రశ్నలన్నిటికీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పింది. ఎందుకనంటే స్వార్థం లేకుండా పార్టీ కోసము, ప్రజల కోసము కష్టపడితే తప్పనిసరిగా పార్టీ నీ వయసు పరిమితిని, అంటే నీ ఏజ్ చూడకుండా కూడా నేను రికగ్నైజ్ చేస్తుంది. సీనియర్ జూనియర్ అనే భేదాలు లేకుండా రికగ్నైజ్ చేసేదానికి ఈరోజు బల్మూరి వెంకట్కి ఎమ్మెల్యే కోటాలో, సరే ఇతర కోటాల్లో అంటే వేరే, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాది యాక్సెప్ట్ చేయడం, ఈరోజు నన్ను ఎమ్మెల్సీ చేయడానికి పార్టీ తీసుకున్న నిర్ణయము. రేపటి రోజు మరికొంతమంది యువత రాజకీయాల్లోకి రావాలంటే కాంగ్రెస్ పార్టీ సరైన ప్లాట్ఫామ్ అని చెప్పి భావించే విధంగా నిదర్శనం మీరు అంటారు.